హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు వివరంగా చెప్తాను. మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్ని పనులు, ఎక్కడ పనులు, ఉరుకులు పరుగులు సంసారంలో పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎక్కడన్నా రెస్ట్ ఉంటుందా? లేడీస్ అందరికీ అర్థమైంది నేను చెప్పే విషయం. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. అదేమంటే హౌస్ వైఫ్ అంటారు. హౌస్ వైఫ్ అంటే ఊరకనే ఉందా? ఎన్ని బాధ్యతలు, ఎన్ని పనులు, ఎన్ని ఇంట్లో ఫ్యామిలీ ఆరోగ్యం చూసుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, ఇంటి శుభ్రం చూసుకోవాలి, మళ్ళీ దేవుడు పూజ చేసుకోవాలి, వంటలు వార్పులు, మళ్ళీ నిలవ ఉండే పదార్థాలు తయారు చేసుకొని పెట్టుకోవాలి, కారపొడులు, పిండ్లు, ఎన్ని రకాల మైండ్తో వర్క్ చేపిస్తారో తెలుసా హౌస్ వైఫ్. ఇంట్లో ఆడవాళ్ళు, ప్రతి ఆడవాళ్ళు చేసే విషయాలే ఇవి. కాకపోతే మనం మన ఆరోగ్యం ఫస్ట్ చూసుకోవాలి. మన ఆరోగ్యానికి ఇంపార్టెంట్ ఇచ్చుకుంటా. ఆరోగ్యమే మనకు ముఖ్యం కదా. ముఖ్యంగా ఆడవాళ్ళకి 45 అలా వచ్చినాయి అంటే కొంచెం బలహీన పడిపోతూ ఉంటారు. మెనోపాజ్ దశను కూడా ఎదుర్కొంటూ ఉంటాం కదా మనం. ఆ సమస్యలు, ఇంట్లో టెన్షన్లు, పిల్లల గురించి టెన్షన్లు, లైఫ్లు సెటిల్ చేయాలని మా ఆలోచనలతో మదన పడుతూ ఉంటాం కదా మనం. దాని గురించి మనం ఎప్పుడు బలహీనత పడకుండా మనం తిండిని అంతా కాల్షియము, ఐరన్, ప్రోటీన్ ఫుడ్ అన్నీ ఉండేలా చూసుకుంటూ తింటూ ఇంటి వాళ్ళని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అంతే తప్ప మనల్ని మనం ఎప్పుడూ అశ్రద్ధ చేసుకోవద్దు. ముఖ్యంగా నేను 45-50 మధ్యలో ఉన్న లేడీస్కి నేను అనుభవించే బాధలు చెప్తున్నాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్దామని మెయిన్ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను చూసారా, నెల వచ్చేసరికి కారప్పొడులు అయిపోతాయి. దోశలు, ఇడ్లీలోకి తినే కారప్పొడి అయిపోయింది, ఇంట్లో మసాలా కారం పొడి అయిపోయింది. సాంబార్ కారం చేసి వాడుకుంటాం కదా మనం, పొడి కారం వాడుకోలేము. ఆ కారప్పొడి అయిపోయింది. అన్నీ మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ అన్నీ నింపి పెట్టుకుంటుండాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం చేసుకుంటేనే కదా కారప్పొడులు అయినా ఏ అయినా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఆరోగ్యానికి కూడా మంచిది కదా. బయట నుంచి ఎవి తెచ్చుకొని వాడుకుంటే అంత హెల్త్ బాగోవు కదా. అందుకని అన్నీ ఇంట్లోనే తయారు చేసుకొని నెలకొకసారి ఫ్రెష్గా అన్నీ ఒక్కరోజు కేటాయించుకొని నీట్గా చేసుకోండి. అప్పుడు మనకు కూడా అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. ఇంట్లో వాళ్ళకు కూడా చూడండి, కరివేపాకు ఊరెళ్తే ఊరి దగ్గర పుట్టింటి నుంచి మళ్ళీ మన ఇంటికి ఏం తెచ్చుకోవాలి, ఇంట్లో అన్ని ఏర్పాట్లకి ఏం కావాలి అన్నీ ఆలోచనలు అక్కడికి వెళ్తే. నేను ఊరెళ్ళాను, కరివేపాకు తెచ్చుకొని చూసారా ఎండబెట్టి గలగలగల పొడి పొడిగా ఎలా ఎండిపోయిందో. దీన్ని పాడు చేయకుండా ఫ్రెష్గా ఎండబెట్టుకోవాలి. ఒక కవర్లో పోసి పల్చటి కవర్లో కొంచెం ఓపెన్గా చేసి పెట్టి గాలిలో పెట్టామంటే బాల్కనీలో గాలికే ఇలా ఎండిపోయింది అనమాట. ఎండలో పోయక్కర్లేదు. ఎండలో పోసినా అంత బాగోదు. చూసారా ఎలా ఎండిపోయిందో, గలగలగల అంటుంది. కరివేపాకు కారపొడి చేశాను కొంచెం వేసి. చూసారా, ఇలా చేసుకుంటూ ఫ్యామిలీని సరి చేసుకుంటూ, మన చిన్న ఫ్యామిలీలు, మనమేమి పెద్దోళ్ళం కాదు కదా. చిన్న ఫ్యామిలీలు, చిట్టి ఫ్యామిలీలు, ఆర్థికంగా కూడా అంత ఉన్నతమైన బలమైన కుటుంబాలు కావు కదా మనవి. ఏదో వచ్చే చిన్న శాలరీస్ తోటే మనము ఈ బతుకు బండి నేర్చుకుంటూ ఉండాలి. అన్నీ సరిపడా అన్నీ సెట్ చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి. అందులోనే మళ్ళీ బట్టలు, బంగారాలు, షాపింగ్లు, చుట్టాలకు వచ్చే వాళ్ళకి, ఇంటికి వచ్చే వాళ్ళకి మర్యాదలు, ఖర్చులు అన్నీ లేడీస్ మీదే ఉంటుంది ఈ భారం అంతా. జెంట్స్దే ఉంది అని అనట్లేదు నేను. వాళ్ళు పడే కష్టం వాళ్ళు పడతారు, వాళ్ళకి ఉండే ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి. కానీ ఒక్క మనిషి మీదే ఎప్పుడు భారం వేసి ఆ మనిషిని ఇంట్లో ఇబ్బంది పెట్టకుండా మగవాళ్ళు కూడా కొంచెం సెలవు రోజుల్లో సపోర్ట్ చేసుకుంటూ ఆడవాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ ఇస్తూ ఉంటే బాగుంటారు, సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి చెప్పండి, మా ఆడవాళ్ళకి చిన్న చిన్న ఆనందాలు. నేనైతే మహా అల్ప సంతోషిని. అదే అత్యాశ ఉండదు. ఏది చిన్నది ఒక జాకెట్ ముక్క కాదు, లేకపోతే ఒకటి ఏదన్నా చిన్న 500 చీర కొనుక్కున్నా తృప్తి పడే మనస్తత్వం ఉంటుంది. అల్ప సంతోషిని కాబట్టి అందరూ అలాగే ఉంటారు ఆడవాళ్ళు.
కాబట్టి ఆడవాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని మగవాళ్ళు సహాయం చేస్తూ హెల్ప్ చేస్తూ ఉండాలి. మగవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు అన్నప్పుడు ఆడవాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇద్దరు ఎప్పుడు కలిసిమెలిసి పంచుకుంటూనే ఉంటేనే అదే సంసారం అయింది. అదే పిల్లలకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. పిల్లలు కూడా బాగా చదువుకుంటారు. వాళ్ళని చదివించుకోవాలి, మళ్ళీ వాళ్ళ టెన్షన్లు. అదే చిన్నపిల్లలు అప్పుడైతే వాళ్ళు ఇంకా హెవీ వర్క్లు, స్కూళ్ళు, బాక్సులు కడగటాలు, పెట్టటాలు, స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ పెట్టటాలు. అది ఒక పెద్ద ప్రయాణం లేండి. దాన్ని అంతా అనుభవించి దాటేసి ముందుకు వచ్చేసాను నేను. అప్పుడు కొంచెం వయసులో ఉన్నాం కాబట్టి ఏదైనా తట్టుకొని చేశానేమో అనిపించింది. ఇప్పుడు పిల్లలు ఉన్నత చదువులకు వెళ్ళారు, వాళ్ళు లేరు, దూరంగా ఎక్కడో ఉంటున్నారు. మేమే కదా అని మళ్ళీ అది ఒక దిగులు, అది ఒక టెన్షన్. వాళ్ళు అక్కడ ఎట్టున్నారో ఏంటో, వాళ్ళకి ఏమేమి వండి పంపించాలి, ఏం చేసి పంపించాలి, పార్సిల్ వేయాలి, మళ్ళీ ఏవో టెన్షన్లు. నేను చెప్పే దాంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా? నేనంతా నా జీవితంలో జరిగేది, నేను చేసేదే మీకు వివరంగా చెప్తున్నాను. ఆడవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ చూసే వ్యూవర్స్ అందరూ నా ఫ్రెండ్సే, నా కుటుంబమే, నా ఫ్యామిలీనే అనుకుని చెప్పాను, షేర్ చేశాను. మీకు నచ్చినట్లయితే మాత్రం ఆచరించండి. ఏమన్నా తప్పులుంటే క్షమించండి, మన్నించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.